హాయ్ హలో వెల్కమ్ టు మమ్మా సెమీ ఫుడ్. చూసిందా క్రిస్పీ టేస్టీ దోశ ఎలా చేసుకోవాలో చూద్దామా. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా. ఒక గ్లాసు మినపప్పు, ఒక గ్లాసు జొన్నలు, ఒక గ్లాసు బియ్యం. ఈ మధ్య హెల్దీ కాన్షియస్ అందరికీ ఎక్కువైపోయింది. హెల్దీ ఫుడ్ తినాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. అందుకే నేను జొన్నలు తీసుకున్నా. చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి జొన్నలతోనే. మీరు ఏం టెన్షన్ పడొద్దు. జొన్నలు తీసుకుంటే ఏ విధంగా దోశలు వస్తాయి అని చెప్పేసి. ఇప్పుడు ఈ మూడింటిని గ్రైండర్లో గ్రైండ్ చేసుకుందాం. Sleeping like a thief, the curiosity, give the cat a lot. You see, so leave me stranded on the carpet, head under the faucet. ఇంగ్రీడియంట్స్ గ్రైండర్లో వేసి అలా గ్రైండ్ చేసుకున్నా. కన్సిస్టెన్సీ చూసిండ్రా, చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంది. ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చే వరకు రుబ్బుకోవాలి. మనం రెస్టారెంట్ స్టైల్ దోశలు లెక్క రావాలంటే ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు కొంచెం పొంగాలి. నేను ఈవినింగ్ దోశల ప్రిపరేషన్ కోసం పొద్దుట ఇలా మార్నింగ్ చేసుకున్నా. ఈవినింగ్ మనం దోశలు వేసుకుందాం. మనం పొద్దుట గ్రైండ్ చేసి పెట్టుకున్న దోశ పిండి ఉంది కదా, చూద్దాం ఏ విధంగా పొంగిందా. చూసిందా, చాలా చక్కగా పొంగింది. సౌండ్ కూడా తేడా అయింది. ఇలా తేడా కావాలి, అప్పుడు దోశ మంచి క్రిస్పీగా వస్తుంది. దోశ పిండి వాడేటప్పుడే ఈ విధంగా కొంచెం కలుపుకొని మనకు కావాల్సినంత ఉంచేసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. చూసారా ఇంత బాగా వచ్చిందా పిండి. కొంచెం సాల్ట్, కొద్దిగా వాటర్ పోసుకొని మన దోశ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. కొంచెం చూసారా, లిటిల్ బిట్. చిన్న గ్లాస్లో హాఫ్ గ్లాస్ వాటర్ పోసాను నేను. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది మనకి. నేను పంచకట్టు కారం దోశ చేస్తున్నా. కారం ప్రిపరేషన్ కోసం ఇలా ఆనియన్స్ తీసుకున్నా. ఈ ఆనియన్స్ ప్లస్ కారము, వెల్లుల్లి, సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకుందాం. మిక్సీ గ్రైండర్లోకి ఆనియన్ వేసుకున్నా. నెక్స్ట్ వెల్లుల్లి, ఇప్పుడు కొంచెం కారము. స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ కారం వేసుకోవచ్చు. నేను ఒక 2.5 వేస్తున్నా. నెక్స్ట్ సాల్ట్, ఇప్పుడు మనం మిక్సీ చేసుకుందాం. దోశలోకి ఎర్రకారం రెడీ అయిపోయింది. చూసిందా, టెంప్టింగ్ ఉంది. స్పైసీ లవర్స్ చాలా ఇష్టపడతారు ఇది. సాల్ట్ వేసుకోవాలి, కావాల్సినంత చింతపండు. ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకుందాం. స్పైసీ టేస్టీ పల్లీల చట్నీ రెడీ. అలా స్టవ్ మీద ఒక దోశ ప్యాన్ పెట్టుకొని ఇందు వ్యాలీస్ అనే ఐరన్ తవ్వ, అది చాలా బాగా వచ్చింది దోశ. నేను ఫస్ట్ టైం చేస్తున్నది దాని మీద. అంటే కొత్త ప్యాన్ కొన్నాము, ఏ విధంగా వస్తుందో అని చెప్పేసి అనుకున్నా, కానీ చాలా బాగా వచ్చింది. ఆ విధంగా దోశను మంచిగా స్ప్రెడ్ చేసుకొని మనకు కావాల్సినంత మందంగా స్ప్రెడ్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసి కాలనిచ్చి దాని మీద తర్వాత మనం ముందు తయారు చేసి పెట్టుకున్న కారం ఉంది కదా, ఎర్ర కారము, ఆ ఎర్ర కారంని మంచిగా స్ప్రెడ్ చేయాలి. అలా దోశ కొంచెం కాలినాక చూడండి. కొంచెం స్పైసీ లవర్స్ అయితే కొంచెం ఎక్కువ కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఎంత మంచిగా కలర్ఫుల్గా ఉంది దోశ, వైట్ అండ్ రెడ్గా. కొంచెం పొడి చల్లుకోవాలి. అది పుట్నాల పొడి అండి. మనం ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొంచెం పుట్నాలు ఒక చిన్న జార్లో వేసుకొని మిక్సీ చేసి పెట్టుకున్న అంతే. ఆ విధంగా దోశను మలిస్తే రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీ టేస్టీ హాట్ దోశ రెడీ అయిపోయింది. చూసిండ్రా, జొన్నలతోని మనము ఆ విధంగా దోశ తయారు చేసుకోవచ్చు. ఎక్కడ టేస్ట్ తగ్గలేదండి.
ఎంత మంచిగా సౌండ్ వచ్చింది. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో అందరూ రెస్టారెంట్లోనే వెళ్ళేసి తినేస్తున్నారు. అలా కాకుండా మనం మన ఫుడ్ మన చేతితోని వండుకొని తింటే ఆ టేస్టే వేరప్ప. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మమ్మా సెమీ ఫుడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.